మీరు కోడింగ్లో బిగినరా? పర్లేదు, ఈ కోర్స్ని స్టెప్ బై స్టెప్ ఫాలో అయితే సిలో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ అవుతుంది. ప్రతి కాన్సెప్ట్ని సింపుల్గా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో క్లియర్గా అర్థం చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం వాయిడ్ డేటా టైప్ గురించి చూద్దాం. జనరల్గా వాయిడ్ అంటే ఏంటి? కంప్లీట్లీ ఎంటీ స్పేస్ లేదా వాక్యూమ్, అంటే ఏదైనా ఎంటీగా ఉంటే దాన్ని వాయిడ్ అంటాం. సేమ్ సిలో కూడా అంతే. వాయిడ్ ఈజ్ ఎ డేటా టైప్ దట్ రిప్రజెంట్స్ నో వాల్యూ ఆర్ నథింగ్. అంటే ఇది కంపైలర్కి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే దెర్ ఇస్ నో డేటా హియర్ అనేది ఇండికేట్ చేస్తుంది మనం వాయిడ్ డేటా టైప్ యూస్ చేస్తే. అయితే ఈ వాయిడ్కి సైజ్ ఉంటుందా అంటే ఈ వాయిడ్కి సైజ్ ఉండదు. ఎందుకంటే ఇది ఏ డేటాని స్టోర్ చేయట్లేదు, ఏ డేటాని రిప్రజెంట్ చేయట్లేదు కదా. సో వాయిడ్కి సైజ్ ఏమి ఉండదు. మన సైజ్ ఆఫ్ ఆపరేటర్ యూస్ చేసి వాయిడ్ సైజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇన్వాలిడ్ చూపిస్తుంది. సైజ్ ఆఫ్ వాయిడ్ అని రాస్తే మనకి ఇన్వాలిడ్ చూపిస్తుంది, అవుట్పుట్ ఏం రాదు. ఎందుకంటే వాయిడ్కి సైజ్ ఉండదు. వాయిడ్కి సైజ్ ఎందుకు ఉండదు అంటే ఇది ఏ వాల్యూని స్టోర్ చేయట్లేదు, ఏ వాల్యూని రిప్రజెంట్ చేయట్లేదు కదా. ఏదైనా వాల్యూని స్టోర్ చేస్తుంటే అప్పుడు మెమరీలో స్పేస్ అనేది అలొకేట్ అవుతుంది, కానీ ఇది ఏ వాల్యూని స్టోర్ చేయట్లేదు. సో ఈ వాయిడ్ డేటా టైప్ యూస్ చేయడం వల్ల మెమరీలో స్పేస్ ఏం అలొకేట్ అవ్వదు. సో దీనికి ఏమి సైజ్ ఉండదు. సో వాయిడ్ హ్యాస్ నో సైజ్. ఓకే, సో కెన్ వి క్రియేట్ ఎ వాయిడ్ వేరియబుల్? వి కెనాట్. ఎందుకంటే సపోజ్ మనం వాయిడ్ ఎక్స్ అని రాస్తే ఇది ఇన్వాలిడ్ చూపిస్తుంది కంపైలర్. ఎందుకంటే ఎక్స్ అనేది ఏంటి? వేరియబుల్. వేరియబుల్ ఎందుకు యూస్ చేస్తాం? దేనైనా స్టోర్ చేయడానికి యూస్ చేస్తాం. కానీ ఇక్కడ వాయిడ్ యూస్ చేసినప్పుడు మనం దేన్ని స్టోర్ చేయలేం. వాయిడ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఏమి స్టోర్ చేయలేను అనేది ఇండికేట్ చేస్తుంది. దాంట్లో ఏం వాల్యూ స్టోర్ అవ్వదు అనేది ఇండికేట్ చేస్తుంది. అలాంటప్పుడు మనం వాయిడ్ ఎక్స్ అని రాయలేం కదా. రెండు టూ ఆపోజిట్ యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాయి. వేరియబుల్ ఏమో స్టోర్ చేస్తుంది, వాయిడ్ ఏమో దేన్ని స్టోర్ చేయదు. సో ఆ రెండిట్లని కంబైన్ చేసి మనం రాయలేం. సో వాయిడ్ వేరియబుల్ని మనం క్రియేట్ చేయలేం. అలా క్రియేట్ చేస్తే ఇన్వాలిడ్ యాక్షన్ అని చూపిస్తుంది కంపైలర్. ఓకే, సో మరి వాయిడ్ని ఎక్కడ యూస్ చేస్తాం? ఇలా వేరియబుల్స్ని మనం క్రియేట్ చేయలేం అని చెప్తున్నాం. మరి ఇంకా వాయిడ్ వల్ల యూజ్ ఏంటి? ఎక్కడ యూస్ చేస్తాం అంటే వాయిడ్ని మనం మెయిన్గా ఫంక్షన్స్లో యూస్ చేస్తాం. ఫంక్షన్ ఏది రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు మనం వాయిడ్ యూస్ చేస్తాం. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్లో చూసినట్టు గ్రీట్ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాం, దాంట్లో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాసాం. ఇప్పుడు ఈ గ్రీట్ అనే ఫంక్షన్ ఏమి రిటర్న్ చేయాల్సిన అవసరం లేదు కదా, వాల్యూస్ ఏమి రిటర్న్ చేయక్కర్లేదు. సో అలాంటప్పుడు ఇక్కడ వాయిడ్ యూస్ చేయొచ్చు, వాయిడ్ గ్రీట్ అని రాయొచ్చు. సో జనరల్గా ఫంక్షన్స్లో ఈ వాయిడ్ని యూస్ చేయొచ్చు, అంతేగాని వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి వాయిడ్ యూస్ చేయకూడదు. ఓకే, సో ఇక్కడ వాయిడ్ యూస్ చేసాం కాబట్టి ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే ఈ గ్రీట్ అనే ఫంక్షన్ డస్ నాట్ రిటర్న్ ఎనీథింగ్. ఆ గ్రీట్ అనే ఫంక్షన్ ఏమీ రిటర్న్ చేయనప్పుడు మనం వాయిడ్ యూస్ చేయాలి. అంటే ఏదైనా ఫంక్షన్ రిటర్న్ చేయాల్సిన వాల్యూ ఏమీ లేదు అనుకున్నప్పుడు వాయిడ్ యూస్ చేయాలి. సో దెర్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్ అబౌట్ వాయిడ్. ఏంటంటే వాయిడ్కి నో వాల్యూ అండ్ నో సైజ్. వాయిడ్కి ఏ వాల్యూ ఉండదు, అలాగే దానికి ఏ సైజు ఉండదు, అలాగే ఈ వాయిడ్ ఎలాంటి డేటాని స్టోర్ చేయలేదు. అలాగే ఈ వాయిడ్ని వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి యూస్ చేయలేం మనం. అలాగే ఈ వాయిడ్ దేన్ని రిటర్న్ చేయదు. సో వాయిడ్ ఈజ్ ఎ డేటా టైప్ దట్ రిప్రజెంట్స్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎ వాల్యూ అండ్ ఈజ్ మెయిన్లీ యూస్డ్ వెన్ ఎ ఫంక్షన్ డస్ నాట్ రిటర్న్ ఎనీథింగ్. ఓకే, ఈ వాయిడ్ అనేది ఏ వాల్యూ లేదు అని ఇండికేట్ చేయడానికి మాత్రమే యూస్ చేస్తాం. అలాగే ఫంక్షన్ ఏది రిటర్న్ చేయట్లేదు అనుకున్నప్పుడు మాత్రమే వాయిడ్ డేటా టైప్ని యూస్ చేస్తాం. ఓకే, సో ఇది వాయిడ్ డేటా టైప్ గురించి. సో ఇలాంటి కోడింగ్ కాన్సెప్ట్స్ని మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే హాబీ కిట్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కోడింగ్ని తెలుగులో నేర్చుకుందాం అనుకుంటున్న మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.